బంద్ చేసుకుందాం. ఫైనల్గా అయితే మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. నాకైతే నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే, అంత బాగుంది అసలు. పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్. నిజంగా బాగుంది. నేను చేశాను కాదు కానీ నిజంగా బాగుంది. మేము రెస్టారెంట్లో అయితే మేము ఎలా చేస్తామో అదే టేస్ట్ వచ్చింది. కాకపోతే నేను ఇందులో చైనా సాల్ట్ అనేది వాడలేదు. ఎలాగుంది? బాగుందా? చెప్పు గట్టిగా. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ చిల్లీ పన్నీర్. ఆ చిల్లీ పన్నీర్ ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ఓకే, ఇప్పుడైతే పన్నీర్ ఎలా కట్ చేయాలో చూద్దాం. పన్నీర్ అనేది క్యూబ్గా కట్ చేసుకుందాం. పన్నీరు మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్ కావాలంటే డైమండ్ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు క్యూబ్ షేప్లో కట్ చేసుకుందాం. ఇదిగండి పన్నీరు. ఇప్పుడు ఇలా నేను క్యూబ్స్ లెక్క కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సైడ్ తీసుకుందాం. అలాగే ఇప్పుడు మనము ఆనియన్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇదిగండి, ఎప్పుడైనా చిల్లీ ఐటమ్ అనేటప్పటికి ఆనియన్ ఇలా ఉండాలన్నమాట. ఇలా డొప్పలు వచ్చి ఇలా రావాలి. ఆనియన్ కొంచెం పెద్దగా కట్ చేయాలి. ఓకేనండి, ఇప్పుడు క్యాప్సికమ్ కూడా కట్ చేసుకుంది. ఇది గ్రీన్ క్యాప్సికమ్. నాకు ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను ఇవి వాడుతున్నాను. మీకు అందుబాటులో లేకుంటే రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ మీకు అందుబాటులో లేకపోతే మీరు ఓన్లీ గ్రీన్ క్యాప్సికమ్ వాడుకోవచ్చు. అలాగే జింజర్. జింజర్ గార్లిక్ కంపల్సరీగా నైస్ కటింగ్ ఉండాలండి, కీమా కటింగ్. కంపల్సరీ గార్లిక్, జింజర్ అనేది కొంచెం ఇలా నైస్గా ఉండాలి. అలాగే గార్లిక్ కూడాను కట్ చేసుకోవాలి. గార్లిక్ కట్ చేసి పొట్టు తీసుకోవాల్సి ఉంటుందండి.
ఇప్పుడు ఈ గార్లిక్ అనేది నేను పుట్టు తీసి పెట్టుకుంటానండి. ఈ పుట్టు అనేది, అలాగే నైస్ ఆనియన్ అండి. ఈ నైస్ ఆనియన్ అనేది ఆప్షనల్. ఈ చిల్లీ ఐటమ్కి దేనికైనా ఉన్నాయి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలాగే గ్రీన్ చిల్లీ, ఇది డైమండ్ షేప్లో కట్ చేసుకుందాం, క్రాస్ కటింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు చిల్లీ పన్నీర్ కావాల్సినవి పదార్థాలు. ఫస్ట్ పన్నీర్, క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్, అలాగే ఆనియన్ పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి డైమండ్ షేప్, అలాగే క్యాప్సికమ్, గార్లిక్, జింజర్, ఆనియన్ ఆప్షనల్ అండి, అలాగే గ్రీన్ చిల్లీ క్రాస్ కటింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ముందైతే మనం దీన్ని కోటింగ్ అయితే వేసుకోవాలి. పన్నీర్కి కోటింగ్ ఎలాగ వేసుకోవాలో చూద్దాం రండి ఒకసారి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది సింగిల్ పోర్షన్ వస్తుందండి. సింగిల్ పోర్షన్ అంటే ఒక ప్లేట్కి అనమాట పన్నీరు. దీనికి నేను ఒక స్పూను, 1 టేబుల్ స్పూను జింజర్ అనేది వేసుకున్నాను పేస్ట్. వైట్ పెప్పర్ అండి, వైట్ పెప్పర్ 1 స్పూను వేసుకుంటాను. సాల్ట్ 1/2 స్పూన్ అండి, 1/2. మనం ఎందుకంటే మనం అక్కడ గ్రేవీ కొడతాం, గ్రేవీలో కూడా కొంచెం వేసుకుంటాం కాబట్టి ఇక్కడ తగ్గించి వేసుకోవాలి. అలాగే టమాటో సాస్ అండి, టమాటో సాస్ నేను 1/2 స్పూన్ అనేది వేసుకున్నాను. అలాగే చిల్లీ సాస్, ఇది చిల్లీ సాస్ కూడా నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ ఇది అలాగే సోయా సాస్ అండి, ఇది సోయా సాస్ నేను 2-3 డ్రాప్లు వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. అలాగే చిల్లీ పౌడర్ అండి, ఇది రెడ్ చిల్లీ పౌడర్. ధనియా పొడి అండి, ధనియా పొడి కూడా నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. ఓకేనండి, ఇప్పుడు ఇది కలుపుకుందాం. నేను ఎటువంటి కలర్ యూజ్ చేయట్లేదు. రెస్టారెంట్లో అయితే ఇందులోనే చైనీస్ సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటారు, నేనైతే వేసుకోవట్లేదు ఇంట్లో కాబట్టి. మైదా అండి, 1 స్పూన్ ఫుల్గా వేసుకున్నాను మైదా. అలాగే కార్న్ ఫ్లోర్ అండి, ఇది 2 స్పూన్ల వరకు వేసుకున్నాను కార్న్ ఫ్లోర్, ఎందుకంటే మనకు కొంచెం క్రిస్పీగా రావాలి కదా. ఓకే అండి, ఇప్పుడు కలుపుకుంటాను. ఇది డ్రై కోటింగ్ అండి. డ్రై కోటింగ్ ఇలా ఉండాలి అనమాట. ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్ కాలే అయితే ఇందులో అయితే ఆయిల్ వేసుకున్నాను, ముందుగానే ముట్టించుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇలా మనం ఒక్కొక్కటి ఇలా వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ కలర్ వచ్చాయి కదా, మన గోల్డ్ కలర్లో వచ్చాయి. ఈ కలర్లో వచ్చినప్పుడు మనం తీసేయడమే. ఇలాంటి చిల్లుల గిన్నెలో నేను తీసుకుంటాను, మీ దగ్గర ఏది అందుబాటులో ఉందో అందులో తీసుకోవచ్చు. ఇలాగే నేను మిగతా కూడా ఫ్రై చేసుకుంటాను. నేను మొత్తం వీడియో తీయలేను కదా, వీడియో ల్యాగ్ అవుతుంది. ఇలాగే మిగతా కూడా నేను ఫ్రై చేసుకుంటాను. ఓకేనండి, ఇప్పుడైతే మనము పన్నీర్ తాలింపుకి రెడీ చేసుకుందాం. ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ అనేది దగ్గర 3-4 స్పూన్లు పడుతుందండి, టేబుల్ స్పూన్తోనే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా నేను ఇందులో జింజర్ అనేది వేసుకుంటాను, కట్ చేసింది. జింజర్ కొంచెం ముందేయడం వల్ల జింజర్లో ఉండే చిన్న చేద్దానం ఏమైనా ఉంటే పోతుంది. అలాగే వెల్లుల్లి కూడా వేసుకున్నాను. అలాగే ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుంటానండి. అలాగే ఆనియన్ కూడా వేసుకున్నాం. అలాగే గ్రీన్ చిల్లీ, అలాగే నైస్ ఉల్లిపాయ కూడా ఉన్నాం.
యాక్చువల్గా ఇవి ఎలా బాయిల్ అవ్వాలంటే, ఎలా ఫ్రై అవ్వాలంటే హాఫ్ బాయిల్ అయితే సరిపోద్ది. హాఫ్ బాయిల్ కంటే కొంచెం ఎక్కువ అయితే సరిపోద్ది, ఫుల్గా బాయిల్ అవ్వకూడదు. నేను చేసే విధంగా చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు వెజిటేబుల్స్ అనేవి హాఫ్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం నేను వాటర్ అనేవి వేసుకుంటాను. ఈ వాటర్ అనేవి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 1/2 స్పూను సోయా సాస్, వెనిగర్ అండి, వెనిగర్ ఒక 2 డ్రాప్లు వేసుకున్నాను. వెనిగర్ లేదంటే వెనిగర్ ప్లేస్లో మీరు లెమన్ జ్యూస్ అనేది వాడుకోవచ్చు. వైట్ పెప్పర్ అండి, వైట్ పెప్పర్ 1 స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ అండి, సాల్ట్ చిటికెడు. ఇది ఎందుకంటే చాసల్లో కూడా ఉన్న సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ తగ్గించి వేసుకోవాలి, చెక్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి సరిపోలేదంటే. ధనియా పొడి అండి, ధనియా పొడి 1 స్పూన్ వేసుకున్నాను. కారం 1/2 స్పూన్ వేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ అండి, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ అనేది వేసుకున్నాను. టమాటో సాస్ 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ చాసులన్నీ ఇవేంటంటే చాసులన్నీ ఇందులో మరగాలన్నమాట. చాసులు మంచిగా బాయిల్ అవ్వాలి, చాసులో ఉండే పచ్చివాసన అనేది పోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ కొత్తిమీర లేదు, అందుకే నేను వాడలేదు. కొత్తిమీర కూడా ఈ స్టేజ్లో వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనండి, నేను సాల్ట్ అనేది చెక్ చేసుకున్నాను, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను ఇందులో పన్నీర్ వేసుకుంటాను. మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ ఇది. పన్నీర్ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది చాలా ఎక్కువ ఉండాలండి. యాక్చువల్గా చెప్పాలంటే నాకేంటంటే నేను ఇంట్లో చేస్తాను కాబట్టి ఈ బర్నాలు చిన్నవి కాబట్టి నాకు ప్రెషర్ అనేది సరిపోదు. ప్రెషర్ అనేది వేసిన తర్వాత ఎక్కువ ఉండాలి. అంటే యాక్చువల్గా ఈ పన్నీర్ అనమాట ఈ చాస్ వేసిన మొత్తం పీల్చుకోవాలి, ప్రెషర్ అలా ఉండాలి. ఓకేనండి, కార్న్ ఫ్లోర్ అండి, కార్న్ ఫ్లోర్ ఇది 1 స్పూన్ ఉంటుంది. నేను ముందుగానే కలుపు పెట్టుకున్నాను వాటర్లో, అది వేసుకున్నాను. ఈ కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల కొంచెం థిక్నెస్ వస్తుంది. యాక్చువల్గా ఫైర్ అనేది జమ్మని తగలాలన్నమాట. ఆ ఫైర్కి చాసులన్నీ పీల్చుకోవాలన్నమాట పన్నీర్ని. ఇప్పుడైతే బంద్ చేసుకుందాం. ఫైనల్గా అయితే మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోయిందండి. మన కొత్తిమీర లేదు, కొత్తిమీర ఉంటే ఇంకా బాగున్నాం. చూడడానికి లుక్ బాగున్నాం, ఫ్లేవర్ కూడా ఇంకా చాలా బాగున్నాం. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చూస్తాను అనమాట. టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. నాకైతే నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే, అంత బాగుంది అసలు. ఇప్పుడైతే తిని చెప్తానండి. పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్, నిజంగా బాగుంది. నేను చేశాను కాదు కానీ నిజంగా బాగుంది. మేము రెస్టారెంట్లో అయితే మేము ఎలా చేస్తామో అదే టేస్ట్ వచ్చింది. కాకపోతే నేను ఇందులో చైనా సాల్ట్ అనేది వాడలేదు, కొత్తిమీర అనేది వాడలేదు. బాగుందండి. ఇలా నిమ్మకాయ కొంచెం పిండుకొని 1 పీస్ తీసుకొని ఇలా తింటే అట్లనే ఉంది.
మీరు కూడా ఎలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా చేస్తాను. ఓకే అండి, బాయ్. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఎలాగుంది బాగుందా? ఎలా ఉంది చెప్పు, బాగుందా? బాగుందా చెప్పు గట్టిగా.